జీవితంలో అసంపూర్ణంగా ఆస్వాదించిన కొన్ని మధుర క్షణాలు మళ్ళీ తిరిగి రాని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు పొంగుకొచ్చే భావోద్వేగాన్ని వర్ణించడం మహా కష్టం. ఇక ఆ తర్వాత అంతకు మించిన సంతోషాలు ఎన్నొచ్చినా మనసు మాత్రం గతాన్నే నెమరవేసుకుంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటుంది. స్టెల్లా హట్ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె ఆలాపన, అన్వేషణ, ఆవేదన అంతా తన కన్న తల్లి కోసం. అసలేంటా కథ? ఓ అమెరికన్ అయిన ఆమె తండ్రి రాబర్ట్ ఓట్మాన్ కథతోనే మొదలవుతుంది. అది 1971 జపాన్. అప్పుడు రాబర్ట్కి 22 ఏళ్ళు. తను జపాన్లో ఎయిర్మెన్గా పనిచేసేవాడు. ఒకరోజు ఓ ప్రయాణంలో ఓక్చా అనే 20 ఏళ్ల కొరియన్ అమ్మాయితో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లి అయిన ఏడాదికే స్టెల్లా పుట్టింది. రాబర్ట్ తన భార్య ఓక్చాను ముద్దుగా సన్నీ అని పిలుచుకునేవాడు. కొన్ని నెలలకు ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్కు రాబర్ట్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో స్టెల్లాను సన్నీకి అప్పగించి అతడు అమెరికాలోని న్యూయార్క్కు వెళ్లాల్సి వచ్చింది. మధ్యలో వచ్చి భార్యాబిడ్డలతో గడిపేవాడు. తండ్రి దూరంగా ఉండటంతో స్టెల్లాకు తల్లితో మరింత అనుబంధం పెరిగింది. ఐస్ క్రీమ్ పార్లర్లో ఉద్యోగం చేసే సన్నీ కూతురు స్టెల్లాను చాలా ప్రేమగా చూసుకునేది. చాలా ప్రదేశాలకు తిప్పేది. వాటన్నిటినీ తల్లి ప్రేమకు గుర్తుగా గుండెల్లో దాచుకుంది స్టెల్లా. కొంతకాలానికి సన్నీకి బార్లో వెయిట్రెస్ జాబ్ వచ్చింది. అది నైట్ డ్యూటీ కావడంతో స్టెల్లాను న్యూజెర్సీలో ఉండే రాబర్ట్ బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. తనతో స్టెల్లా కూడా లేకపోవడంతో సన్నీకి బయట స్నేహాలు పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం తగ్గి బయట గడిపే సమయం పెరిగిపోయింది. దాంతో ఫ్యామిలీ వెకేషన్స్ తగ్గిపోయాయి. రాబర్ట్తో గొడవలు మొదలయ్యాయి. కాల్ చేసుకున్నా కలుసుకున్నా ఆ రోజంతా గొడవలతోనే ముగిసేది. పరిస్థితి చేజారిపోతుందని గుర్తించిన రాబర్ట్ సామరస్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్యతో ఒప్పందానికి వచ్చాడు. ఇక నుంచి మనం కలిసే ఉందాం, నాతో పాటు అమెరికా వచ్చి న్యూజెర్సీ వెళ్ళి స్టెల్లాతో సంతోషంగా ఉందాం అని కోరాడు. అందుకు సన్నీ సరే అంది. ఇద్దరు న్యూజెర్సీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతో తన జాబ్ని న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి మార్పించుకున్నాడు రాబర్ట్. సన్నీని తీసుకెళ్ళడానికి తిరిగి జపాన్ చేరుకున్నాడు. అయితే భర్త వెంట వెళ్ళడానికి అభ్యంతరం చెప్పింది సన్నీ. నేను ఇప్పుడే నీతో రాలేను, ఒకసారి మా కుటుంబాన్ని కలుస్తాను, వచ్చాక మనం న్యూజెర్సీ వెళ్ళిపోదాం అని చెప్పి దక్షిణ కొరియాలోని సియోల్కి వెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం లేదు. ఆమె అసలు పేరు ఓక్చా అని, ఆమె సొంత ఊరు దక్షిణ కొరియాలోని సియోల్ అని తప్ప మరే వివరాలు రాబర్ట్కి తెలియవు. ఆ మాటకొస్తే తను వెళ్ళింది సియోల్కేనో కాదో కూడా తెలియదు. ఆ తర్వాత సన్నీ ఎప్పుడూ కూతురు స్టెల్లాని కలవలేదు. కానీ స్టెల్లా మాత్రం తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయేది. సరిగ్గా 2 ఏళ్లకు రాబర్ట్ తల్లి ఓ ఫోన్ లిఫ్ట్ చేసింది. స్టెల్లా స్టెల్లా అనే పిలుపుతో ఓ ఆడగొంతును అవతలి వైపు నుంచి విన్నది. మరే మాట ఆమెకు అర్థం కాలేదు. దానికి కారణం రాబర్ట్ తల్లికి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. దాంతో ఫోన్లో వినిపించిన మాటలేవి రాబర్ట్ తల్లికి అర్థం కాలేదు, ఒక్క స్టెల్లా అనే పేరు తప్ప. అందుకే ఆ కాల్ చేసింది సన్నీయే కావచ్చు అన్న అనుమానం కలిగింది ఆ కుటుంబానికి. ఎందుకంటే సన్నీకి కొరియన్ మాత్రమే వచ్చు. తన తల్లి మాట్లాడే భాష అర్థం కాకి ఆ రోజు సన్నీ కాల్ కట్ చేసిందనుకున్నాడు రాబర్ట్. 1985లో స్టెల్లాకు 4 గౌన్లు ఒక్కొక్క పిల్ల గిఫ్ట్గా వచ్చాయి. అయితే ప్యాకింగ్ మీద కాలిఫోర్నియా పోస్ట్ మార్క్ ఉంది. అది ఖచ్చితంగా తన తల్లే తన కోసం పంపించిందని ఇప్పటికీ నమ్ముతుంది స్టెల్లా. అయితే సన్నీ గురించి ఎలాంటి ఆధారం దొరకలేదు. కొన్నాళ్ళకు తండ్రి రాబర్ట్ మరో పెళ్లి చేసుకున్నాడు. అతడికి మరో పాప పుట్టింది. సవతి తల్లి కూడా స్టెల్లాను ప్రేమగానే చూసుకునేది. కానీ కన్న తల్లిని చూడాలనే ఆశ స్టెల్లాలో చావలేదు. స్టెల్లాకు పెళ్లి అయ్యి ఒక బాబు కూడా పుట్టాడు. పెరిగి పెద్దయ్యాడు. అయినా తన తల్లిని చూడలేకపోయానన్న వెలితి ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది. సన్నీ అలియాస్ ఓక్చాకి ప్రస్తుతం 73 ఏళ్ళు దాటే ఉంటాయి. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని తన తల్లి కోసం స్టెల్లా మాత్రం ఇంకా అదే ఆశతో ఎదురు చూస్తోంది. మరి సన్నీ ఏమైంది? ఎందుకు చెప్పా పెట్టకుండా వాళ్ళ జీవితాల్లోంచి వెళ్ళిపోయింది?